హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఏంటంటే సింపుల్ రెసిపీ అండ్ ఎగ్ బజ్జీ అనమాట. చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈజీగా చేసి పెట్టచ్చు. మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్, కారం, గరం మసాలా, అలాగే కార్న్ఫ్లోర్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ పక్కన పెట్టేసి ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసేసుకుందాం. ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం శనగపిండి వేసుకుందాము. ఒక 3 స్పూన్స్, ఆ మాత్రం సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర 3నే కదా ఎగ్స్ ఉన్నాయి, ఆ మాత్రం అంటే బాగా సరిపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు, స్పైస్ ఉంటే బాగోదు కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే ధనియా పౌడర్ వేసుకుందాం, అది కూడా కొంచెమే అన్నమాట. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా టేస్ట్ కోసం ఒక చిన్న స్పూన్ అంతా. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకుందాం. మనం మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకుందాం. నేను దీంట్లో సాల్ట్ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను, చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చిన్నపిల్లలకి వేడివేడిగా అప్పుడప్పుడు చేసి పెడితే బాగా మంచిగా తింటారనమాట. వద్దనేటలు కూడా తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అలా ఉండాలన్నమాట, థిక్గా. ఎందుకంటే మళ్ళీ ఎగ్గు వాళ్ళు అటు ఇటు కదిపినప్పుడు బ్యాటర్ లూజ్ ఉంటే విడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం 4 పీసెస్ చేసుకుందాం. ఎగ్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. థ్రెడ్తో అయితే నీట్గా వస్తుంది, థ్రెడ్ లేదనమాట, అందుకు నైఫ్తో కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకొని 3 ఎగ్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈ చికెన్ వచ్చేసి ఎందుకు ఇలా ఉందంటే, నేను ఇందాక చికెన్ పకోడీ చేశాను అనమాట, అదే ఆయిల్లోనే వేస్తున్నాను, అందుకు కొద్దిగా కలర్ అలా ఉంది. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఎగ్స్ ఇలా డిప్ చేసేసుకోవాలి. కొద్దిగా థిక్గానే ఉంటుందండి, అప్పుడు ఎగ్ అనేది పగిలిపోకోకుండా, అంటే ఆయిల్లో వేసిన తర్వాత పగిలి ఆయిల్ బయటికి పడుతుంది కదా, అలా రాకుండా ఉండాలంటే బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉండాలన్నమాట. మరీ పతలాంగా అయిపోతే ఎగ్ అనేది ఆయిల్ హీట్కి కొద్దిగా పగిలిపోతుంది అనమాట, అంటే ఆయిల్ మీద పడుతుంది. చూసుకొని వేసుకోండి, జాగ్రత్త అనమాట. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఆల్రెడీ ఇది జరిగింది. బ్యాటర్ కొద్దిగా లూజ్ ఉన్నప్పుడు ఎగ్ అనేది పగిలి ఆయిల్ చేతిపైన పడింది అనమాట, అందుకు నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు మనం టర్న్ చేసేసుకోవాలి. ఒకవైపు కాలింటుంది కదా, ఇంకోవైపు కూడా టర్న్ చేసేసుకుందాం. ప్లీజ్ అండి, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు, ఒక చిన్న లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ చూసినంతసేపులో లైక్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఎగ్ ఇలా పక్కకు తీసేసుకోవాలి, గోల్డ్ కలర్ వస్తే. ఇలా మళ్ళీ వేసినట్టు ఇలా టర్న్ చేసేసుకోండి. ఇలా కాలినట్టని పక్క తీసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని దానిపైన తీసేసుకోండి.
చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. చేసుకోవడం ఈజీనే, తినడం కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో వేసేసుకుందాం. ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు ఉత్త ఎగ్ ఇచ్చే కంటే ఇలా చేసి పెడితే బాగుంటుంది. టమోటా కేచప్లో మంచిగా తింటారనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కోటింగ్ కూడా బాగా మంచిగా వచ్చింది, ఎందుకంటే కొద్దిగా పిండి తిక్కుగా ఉంటే ఇలా కోటింగ్ వస్తుంది అనమాట. అంటే మంచిగా ఎగ్గుకంతా నీట్గా అప్లై అయిపోయి ఇలా ఉంటుంది. ఇది చాలా క్రిస్పీ ఉంటుంది. లోపల సాఫ్ట్ ఎగ్ ఉన్నా కానీ బయట క్రిస్పీ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ప్లీజ్ మీరు అందరూ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి ఎంత వేడి వేడిగా ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.